ఇల్లందు పట్టణం 19వ వార్డు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పత్తి స్వప్న విశేషంగా పనిచేశారని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా విజయం సాధించి వార్డు అభివృద్ధికి రైల్వే స్థలాల సమస్య పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పత్తి స్వప్నను భారీ మెజారిటీతో గెలిపించి ఆదరించాలని ఎమ్మెల్యే తెలిపారు. కూర్చో బాబా ఇగో నిలబడాలి అన్నా అర్థం ఇంద్రమ్మ గుర్తుంది లేకపోతే వేరే దగ్గర ఇస్తాము పోటీ ఇది మన గుర్తు ఇది మన అభ్యర్థి తెలుసా అది పద్ధతి జై కాంగ్రెస్ కోరం కనకయ్య నాయకత్వం ఏం చెప్పారు నెంబర్ వన్
ఎన్నికల ప్రచారంలో భాగంగా 19 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి స్వప్న గారు గతంలో కూడా కౌన్సిలర్గా పనిచేసి వచ్చినంత ఎన్నో పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలు ప్రజలకు ఇచ్చినటువంటి ఘనత ఆమెది. మరి ఈనాడు అప్పుడు ఇండిపెండెంట్ గెలిచి ఎన్నో పనులు చేసినటువంటి స్వప్న గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ బస్తీనంతా కూడా 19 వార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మంచిగా ఆదరిస్తూ ఉన్నారు. వారు కూడా వారికి సంక్షేమ పథకాలు ఇస్తూ రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్తు, ఈ ప్రాంతంలో రైల్వే సంబంధించిన స్థలం ఉంది కాబట్టి వారికి వేరే స్థలం ఇవ్వాలని చెప్పి మంత్రి గారిని ఈ ప్రాంత ఎమ్మెల్యేని పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ప్రజల కోసం నిరంతరం ఆలోచించి మరి కాంగ్రెస్ పార్టీలో చేరి పేదలు నిరుపేదలందరినీ కూడా ఏదో ఒక పథకం ఇవ్వాలి, వారికి ఇంటి స్థానాలు ఇవ్వాలి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నట్టు మరి స్వప్న గారిని భారీ ఎత్తున ఈ వార్డు ప్రజలందరూ కూడా గెలిపిస్తారని చెప్పి విజ్ఞప్తి చేసుకుని నమస్కారం. ధన్యవాదాలు. టోటల్ గా ఒంటి చోటుతో భుజానేసుకున్నటువంటి అన్న సీనన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ